118వ కీర్తన 118వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలమ్మా, అర్థమైందన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఏది మేలంట? ఏది మేలు? యెహోవాను ఆశ్రయించటమే మేలు. దేవుని బిడ్డలారా, ఇది మన దైనందిన జీవితంలో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినది. ముందు దేవుణ్ణి ఆశ్రయించటం, ఇది మనకు చాలా మేలు. దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకుంటారు కొంతమంది రాజులను నమ్ముకుంటారు. ఇప్పుడున్న కాలాన్ని బట్టి కొంతమంది నాయకులను నమ్ముకుంటారు. దేవుని బిడ్డలు అంటే ఎందుకు నమ్ముకుంటారంటే వాళ్ళ నుంచి ఏదో వీళ్ళకి దొరుకుతుందని, వాళ్ళ నుంచి ఏదైనా లభ్యమవుతుంది అనేటువంటి ఒక ఆశతో వారిని నమ్ముకుంటారు. చివరగా ఈ భక్తుడు ఏం అర్థం చేస్తున్నాడంటే, మనుష్యులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు. ఆమేన్. మనుషులు నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించటమే మేలు. దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో యెహోవా ఎలాగూ సెలవెత్తుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఆమేన్. అడగాలి. ఏం అడగాలంట? ఏమని అడగాలి? మేలు కలుగు మార్గమేది, నాకు ఎవరి ద్వారా మేలు కలుగుతుంది, నేను ఏ మార్గంలో వెళ్తే నాకు మేలు కలుగుతుంది అని అడగండి. అడిగి అందులో నడుచుకోండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు కలుగు మార్గమేది అని అడగండి. కొంతమందికి అడగాలంటే నామోషి, సిగ్గుగా ఫీల్ అవుతారు. కొంతమందికి ఏదో చిన్నతనంగా ఫీల్ అవుతారు. నీకు మేలు కావాలి, మేలు జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ఏ మార్గం అయితే నాకు మేలు, ఏ మార్గములు నడుచుకుంటే నా కుటుంబానికి మేలుకరంగా ఉంటుంది అని అడగండి. అడిగి అందులో నడుచుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మేలు కలుగు మార్గము. లోకములో ఎన్నో ఉన్నాయి మార్గాలు, లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. చాలమ్మా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. దేవుని బిడ్డలారా, ఈ మార్గములో నడుచుకుంటే, ఈ మార్గం గుండా వెళితే మనకు మేలు కలుగుతుంది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు దావీదు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? మనుషులను నమ్ముకున్నట కంటే. చాలామంది అనుకుంటారు, నేను వాళ్ళని నమ్ముకున్నాను, వాళ్ళు నాకు నష్టమే చేశారు కానీ మేలు చేయలా. నేను వాళ్ళని నమ్ముకున్నాను కానీ వారు ఎంత మాత్రము నాకు మేలుకరముగా ఉండలేదో, ఇట్లాగా మోసపోయాను అనుకుంటూ బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, అసలు మనుషులను నమ్ముకోమని చెప్పింది ఎవరు?
అసలు మనుషులను నమ్ముకో అని చెప్పింది ఎవరు? ప్రతి దేవుని బిడ్డలారా, మనకు మేలు కలగాలంటే మనిషిని నమ్ముకుంటే మేలు కలగదు, కానీ యెహోవాను ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది. ఆమేన్. యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనిషి అన్ని చోట్ల ఉండడం కాదు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ప్రతి దేవుని బిడ్డరా, మనుషుల సహాయము వ్యర్థమో, రాజుల సహాయము వ్యర్థమో. దేవుడు వాక్యం సెలవిస్తోంది, యెహోవాయే నాకు సహాయకుడు, యెహోవాయే నాకు ఆధారము. భక్తులు ఇచ్చిన గొప్ప సాక్ష్యమేనండి, నా దేవుడే నాకు సహాయకుడు. ఇది మనము నేర్చుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా ముందు మనము ఆశ్రయించాల్సింది ఎవరంట? దేవుణ్ణి ఆశ్రయించాలి. అదేవిధంగా 145వ కీర్తనలో మరి ఒక మాట మనం చూస్తా ఉన్నాం. 144వ కీర్తన చివరి మాట, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, యెహోవాను ఎవరైతే దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం నమ్మిన దేవుడు మనల్ని సృజించినవాడు. మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఆయన మనల్ని సృజించినవాడు. మన సృష్టికర్త మనకు గొప్ప సహాయకుడు. మనల్ని మర్చిపోయేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు, కానీ ఎప్పుడు మనకు తోడుగా ఉండేవాడు. మేలు చేసే దేవుడు కానీ కీడు చేసేవాడు కాదు. మనం చూసి అందుకనే భక్తుడు ఏమంటున్నాడు? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 34వ కీర్తనలో మరో ఒక మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 34వ కీర్తన 8, 9, 10 వచనాలు చదువుకుందాం. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ కొదువలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొందునో, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, నీకు ఏ మేలు కొదువై ఉండదో. నీకు ఏ మేలు కొదువై ఉండదో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఇది కదా మన ఆశ. మన దేవుడు మనకు ఏది కొదువ చెయ్యడో, ఇది మన ఆశ, మన నమ్మకం ఇదే, మన విశ్వాసం ఇదే. నా దేవుడు నాకు ఏది కొదువ చేయడు, నాకేది తక్కువ చేయడం. కాబట్టి మనకు కొదువ చేయకుండా, తక్కువ చేయకుండా ఉండే ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు యెహోవా అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అదే విశ్వాసంతో మనం ఉండి మనం చేయవలసిన పని నుండి ఆయనను ఆశ్రయించుట. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని 8వ వచనం చూస్తున్నాం. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇది మనం నేర్చుకోవాలి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రతి దేవుని బిడ్డరా, ఇది మనము ప్రతిదినము కూడా లేవగానే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే, నా ఆశ్రయమా, నా దుర్గమా అని మనం మన దేవుణ్ణి కొనియాడాలి. భక్తుడు దావీదు ఇదే అంటాడు, నా ఆశ్రయమా అంటాడు, నా బలమా అంటాడు, నా శైలమా అంటాడు, నా దుర్గమా అంటాడు. ఈ విధంగా ప్రతిదినము కూడా భక్తులు ఆ విధంగా దేవుణ్ణి కొనియాడుతూ గణపరుస్తూ వచ్చారు. ఈరోజు మనం కూడా అదే నేర్చుకుందాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషుని నమ్ముకుంటే చివరికి పోతున్నాం, బొమ్ము చేయవచ్చాము, కానీ దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా మన ఆశ తీరుతుంది. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు, నీకు ముందుగతి రానే వచ్చును. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.